మరికొద్ది రోజుల్లో ఎన్నికల హడావిడి. కానీ ప్రజలకు తమ నాయకుల్ని ఎన్నుకునే ఆయుధం లాంటి ఓటు. ఈ ఓటు హక్కును బూత్ దగ్గరకు వెళ్ళి ఓటు వేసినంత వరకు నమ్మకం లేని పరిస్థితి. ఒక్కసారిగా ఓటర్లకు అనుమతి లేకుండా ఓటర్ల తొలగింపు సంఘటన భయభ్రాంతుల్ని చేస్తోంది. ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అని ఓటు తొలగించడానికి ఉపయోగించే ఫారం 7 అప్లికేషన్లు ఓటర్లకు తెలియకుండా ఎలా వస్తున్నాయి, ఎవరు ఇచ్చారు అని పలాస స్థానిక ఎమ్మెల్యే శివాజీ ఈ ఓటర్ల తొలగింపు చర్యపై పలాస తహసీల్దార్ ఆఫీసుకు చేరుకొని నియోజకవర్గ నాయకులు అందరూ, జిల్లా అధ్యక్షురాలు శిరీష సైతం పలాస ఎన్నికల అధికారి అనిత గారిని కలిసి ఈ దుశ్చర్యలు చేస్తున్న వారిపై తక్షణం చర్యలు తీసుకొని ప్రతి ఓటరు ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం తప్పక కల్పించాలి అని, ప్రజలు ధైర్యంగా ఓట్లు వేసుకునే వెసులుబాటును కల్పించాలని కోరారు. భారత రాజ్యాంగంలో ప్రధాన హక్కుగా ఓటు హక్కును కల్పించిన అంబేద్కర్ సాక్షిగా ఇలాంటి మా ఓటును మా అనుమతి లేకుండా తొలగించబడటం ఎన్నడూ జరగలేదు అని, ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ నానుడిని కాలరాస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ఈ అసంకల్పిత చర్యల నుండి మీరే కాపాడాలి అని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రీకాకుళం జిల్లా ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, పలాస ఎమ్మెల్యే శివాజీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీష తమ కార్యకర్తలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం పలాస ఎన్టీఆర్ కూడలి వద్దకు ర్యాలీగా చేరుకొని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీష మాట్లాడుతూ పదవుల కోసం ఇలాంటి పనులు చేయకూడదు అని, ప్రజల కష్టాలపై కనీసం అవగాహన లేని వారు ఇలా దొంగ దారిన గద్దెనెక్కడం ప్రజలు చూస్తూ ఊరుకోరు అని వ్యాఖ్యానించారు. ఓటుని ఈరోజు అపహాస్యం చేస్తున్న వైఎస్ఆర్పీ నాయకుల చేసిన నాటకానికి తెరతీయడానికి, ఓటమి అంచుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేస్తున్న ఈ పనుల వల్ల వాళ్ళ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా చేసుకునే పని ఆయన చేసుకున్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారు. ఏంటండి ఇంత అన్యాయం, మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనేనా అనుకుంటున్నాం. ఈ రోజు ఫారం 7 అని ఒక అధ్యాయాన్ని ఎవరైనా దొంగ ఓట్లు పెట్టించుకుంటే వాళ్ళకి తీయాలన్న ఒక అవకాశం మనకి ఎలక్షన్ కమిషన్ సమర్పిస్తే, దాన్ని ఈరోజు తెలివిగా పక్కన తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారి కుటుంబంతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు లక్షలకు లక్ష తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తలు ఓటు తీసివేయడానికి ఉపయోగించుకున్నారన్న సంగతి ఈ రోజు మీడియా ద్వారా అందరికీ బట్టుబయలైంది. ఆయన కూడా నేను తన నోటితోనే ఒప్పుకున్నారు, నేనే ఓట్లు తీయమేమని మన వాళ్ళకి చెప్పానని. ఇలాంటి అరాచకత్వం ఇంతవరకు ఎక్కడ ఎన్నికల్లో మనం చూడలేదు. 2019 ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చరిత్ర సృష్టించబోతున్న ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారి మనుగడికి ఇవి మంచి ఎన్నికలు. ఆయన ఖచ్చితంగా ఆయన కేసులు మాఫీ చేయడానికి గెలవాలనుకుంటున్నారు తప్పితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ ఏ మాత్రం ప్రేమ లేదు. ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కానీ కేసీఆర్ గారితో ఈరోజు ఆయన సంబంధం పెట్టుకోరు. ఏం జరుగుతుందండి ఈరోజు రాష్ట్రంలో అడిగేవాడు లేడన్నా. దయచేసి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు మీ ఓటుని ఈరోజు స్వచ్ఛంగా పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి 69 సంవత్సరాల వయసులో రాష్ట్రాన్ని దేశంలో ముందు నిల్చోపెట్టడానికి తీసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి వేస్తారా? జైలు శిక్ష అనుభవించి ఎన్నో నేరాలు ఇంకా మీద వేసుకొని ఒక్క పని కూడా 4.5 సంవత్సరాలుగా రాష్ట్రానికి చేయకుండా ఈరోజు వైఎస్ఆర్పీ నాయకులకి ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఒక్క పని మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా చేసిన ఒక్క పని ఆంధ్ర రాష్ట్రం గురించి ఉంటే ఏమన్నా చెప్పండి. శ్రీకాకుళం జిల్లా ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రజల ఓట్లను దొంగతనంగా తొలగించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అని, ఇలాంటి పనులు దొంగలే చేస్తారని వైఎస్ఆర్సీపీ వాళ్ళపై విరుచుకుపడ్డారు. ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశమైనటువంటి ముఖ్య ఉద్దేశం ఏదైతే మన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితమైనటువంటి చర్య పన్ని ప్రజాస్వామ్య హక్కుగా ప్రతి ఒక్కరికి కూడా రావాల్సినటువంటి ఓటుని ఈ రోజు దొంగతనంగా తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీని తరపున చర్యని తీవ్రంగా మనం ఖండిస్తూ ఒఫీషియల్ గా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ అన్ని కూడా జారీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నట్టు మనం అందరం కూడా ఈ రోజు ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు
దొంగ ఓట్లను మేము తీయడానికి ఈ రోజు పెడుతున్నామని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దొంగ ఓట్లు తీయడం కాదు, మీ దొంగలే ఓట్లు తీస్తున్నారు అనేటువంటి మాట మీరు గ్రహించాలన్నది మరొకసారి తెలియజేస్తున్నాం. అది మేము చెప్తున్నటువంటి మాట కాదు. నిన్ననే నెల్లూరు సభలో మాట్లాడుతూ కూడా ప్రతిపక్ష నేత బహిరంగంగా ఒప్పుకున్నారు. ఇదా మన రాష్ట్రం తాలూకు సంస్కృతి. మొట్టమొదటి దొంగ పని చేయడం ఒక ఎత్తు అయితే, పబ్లిక్ గా దొంగ పని ఒప్పుకొని ఏదో ఘనకార్యం చేశామన్నటువంటి మాట మాట్లాడడం కేవలం ప్రతిపక్ష నాయకుడికి ఆ దౌర్భాగ్యమైనటువంటి చర్య దక్కిందన్నది కూడా ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఓట్లు తొలగించమని ఏవైతే ఈ పేర్లు కూడా జాబితాలో పెట్టారో, చక్కగా ఓటు వేయడానికి సిద్ధమవుతున్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రజా సైనికులకి ఈ రోజు ఓట్లు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఎందుకంత దౌర్జన్యం, ఎందుకంత దౌర్భాగ్యం? ఎందుకనంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేపు రాబోతున్నటువంటి నమ్మకం ప్రజల నుంచి వస్తుంది కాబట్టి ప్రజల దగ్గర ఓట్లు ఎలా సంపాదించుకోవాలో తెలియక ఆ దొంగ నాయకుడు చేస్తున్నటువంటి దొంగ పనులే ఈ ఓట్లు తొలగింపు అనేది కూడా ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా మనం కూడా పనిచేశాం. ఆ రోజు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఇటువంటి దొంగ పనులు ఎప్పుడు కూడా మనం చేయలేదు. దర్జాగా ప్రజల దగ్గరికి వెళ్ళాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల ఆత్మవిశ్వాసంతో మనం గెలిచాము తప్ప ఎక్కడ కూడా ప్రజాస్వామ్య హక్కుల్ని ఉల్లంఘించలేదన్నది కూడా తెలియజేస్తున్నారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్లే దమ్ము లేదు, ప్రజలతో మాట్లాడేటటువంటి సత్తా లేదు, ప్రజలకి ఒక ధైర్యం ఇచ్చేటటువంటి అవకాశం లేదు. అందుకనే ఏ రకంగా గెలవాలన్నటువంటి ఆలోచనలో ఈ దొంగకి మరొక తోడు దొంగ కేసీఆర్ గారు కలిసి, అయ్యా నేను అక్కడ తెలంగాణ ఎలక్షన్ ముందు నేను లక్షల ఆంధ్ర తాలూకా ఓట్లను ఇక్కడ తొలగించాను. ఈ రోజు మనం ఇద్దరం కూడా ఫెడరల్ ఫ్రంట్ లో కలిసాం కదా. ఈ ఫెడరల్ ఫ్రంట్ తాలూకా ఉద్దేశమే చంద్రబాబు నాయుడు గారికి యాంటీగా పనిచేయడం. అందులో నేను ఇక్కడ ఏ రకంగా ఓట్లు తొలగించాను, ఇదిగో ఫారం 7 నువ్వు కూడా తీసుకొని అక్కడ తొలగించని అటువంటి దౌర్భాగ్యమైనటువంటి చర్యలకే ఆ ఫెడరల్ ఫ్రంట్ పనికొచ్చింది తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు కానీ దేశ ప్రయోజనాలకు లేదన్నది మనం ప్రతి ఒక్కరికి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు సమర్థించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు ఓట్లు తొలగిస్తున్నారని. ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? ఈ రోజు గ్రామాల నుంచి ఎవరి ఓట్లయితే మీరు తొలగించాలని చూశారో వాళ్ళే కంప్లైంట్లు పెట్టడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి మీరు సమాధానం చెప్పండి. మీకు అసలు ఈ ప్రాంతం మీద మీకు అసలు నమ్మకం లేదు. ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి హక్కు ఓటు హక్కు. ఓటు మన అందరికీ కూడా ఎందుకు ఇచ్చారు? ఒక మంచి పరిపాలన మనం ఎన్నుకోవాలని, మనకు కష్టపడుతున్నటువంటి నాయకుల్ని మనకి దారి చూపించే నాయకుడిగా తయారు చేయాలని ఓటు హక్కు ఈ రోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన చేతుల్లో పెడితే వీళ్ళెవరయ్యా ఓటు 7 ఫారం 7 పెట్టి మన ఓటులను తొలగించడానికని ధైర్యంగా మన పలాస నుంచే మనం ఎదిరించాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే రకంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో చేస్తే మీ నాయకుడు ఏ రకంగా 18 నెలలు ఓసలు లెక్క పెట్టాడో అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా ఓసలు లెక్క పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఈ రోజు ఏదో ధైర్యంతో తిరుగుతున్నారు. మా వెనక నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారని. కానీ 1000 రోజులు కూడా దగ్గర పట్టాయి. ఆయనకి కూడా 2019 ఎన్నికల్లో ఆయనకి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే దేశ ప్రజలందరూ కూడా కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దొంగల ముఠా మీరందరూ కూడా పెద్ద మోడీ, చిన్న మోడీ, ఆంధ్ర మోడీ, ఎన్ని మంది మోడీలు మీరందరూ కలిసి వచ్చినా సరే మా ఏనుగు లాంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ ఒక్కరూ ఏమీ చేయలేరు అన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికమే తేల్చి చెప్తున్నారని తెలియజేస్తున్నాను. దొంగల పార్టీ నాటకాలు ఓట్ల తొలగింపుపై దొంగల పార్టీ ఆహ్లాలు ఓట్ల తొలగింపుపై